హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను చెక్కలు చేద్దామని కొంచెం పిండి కలుపుతున్నాము. కొంచెం జీలకర్ర, పచ్చిమిరకాయలు, అల్లం కలిపి అదిగోండి పిండి వేసేసి కలుపుతున్నాము. కొంచెం పెసరపప్పు వేసాము, చాలా బాగా వస్తాయి. కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా పొడి చేసేసి కచ్చాపచ్చాగా నడిచేసి మిక్సీకి వేసి అది కూడా కలపాలి. కొంచెం లైట్గా కారం వేయాలి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి పర్లేదు, కానీ లైట్గా కారం కూడా వేస్తే కొంచెం స్పైసీగా తింటాం అలవాటు అయిపోయింది. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు. మీరైతే కారం అవసరం లేకపోతే మానేయచ్చు, కొంచెం తగ్గించుకోవచ్చు, పచ్చిమిరపకాయలతోటే చేసుకోవచ్చు. ఆ పిండి కలిపి పక్కన పెట్టుకొని మళ్ళీ కారం కూడా లైట్గానే వేసాము. చాలా బాగా వస్తాయి ఈ చెక్కలు అసలు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిద్ది. కొంచెం నీళ్ళు పోసుకొని లైట్గా, కొంచెం చపాతీ పిండి మాదిరిగా, మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా బాగా వస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటాను. బాగా పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము. అది కలుపుతుంది. ఇక కజ్జికాయలు చేస్తాం. కజ్జికాయలకి కూడా కలిపేసి పక్కన పెట్టాము. అది కొంచెం చపాతీలాగా నొక్కి ఇస్తుంది మా కోళ్ళు. మా చెల్లేమో కొంచెం పిండి వేసి ఇస్తుంది. ఏమో కజ్జికాయలు రెడీ అయినాయి. ఇక మా మనవడు కూడా వచ్చేసాడు. నేను తలపేసుకొని మాట్లాడుతున్నానని పరిగెత్తుకొని వచ్చేసాడు మా మనవడు. కజ్జికాయలు చేస్తుంది మా చెల్లి, చాలా బాగా వచ్చినాయి. నేనేమో ఈలోపు కజ్జికాయలు చేసేలోపు నూనె పెట్టుకొని ఉండలు తయారు చేసుకుంటున్నాను. ఇగో చెక్కలకి వండలు చేసిస్తే వాళ్ళు చేస్తారు. మా కోడలు మా చెల్లి ఉన్నారు. నేను నుంచొని గబగబా వండలు చేసిద్దాము అని వాళ్ళు అవి చేసేలోపు నేను ఇది చేసి ఇస్తున్నాను. నూనె పొయ్యి మీద పెట్టుకొని అన్నీ కాగేలోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒకేసారి చేసుకోవచ్చండి. ఈలోపు ఇగో మా చపాతీల పిండి కలిపింది, చపాతీలు ఉండలు చేస్తున్నారు. అవి కూడా చేసేసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కసారే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతే అన్నీ త్వరగా అయిపోతాయి. ఎన్నో చేయలేదండి, కొంచెం కొంచెమే చేసాము. చాలా అంటే తినలేం కదండి. మొన్న ఏమో చక్రాలు, గవ్వలు అవి చేసుకున్నాము. ఈరోజేమో కొంచెం చెక్కలు, కజ్జికాయలు చేస్తున్నాము. మళ్ళీ ఈలోపు పొయ్యి ఖాళీగా ఉందని బంగాళదుంపలు కూడా కోసేస్తుంది మా చెల్లి. ఇది లైట్గా వేపుకోవాలి. బొంబాయి రవ్వ నెయ్యి వేసి కొంచెం కొబ్బరి కూడా వేపుకోవాలి, చాలా బాగుంటుంది. దానిలో కొబ్బరి నెయ్యి వేసి వేపుకోవాలి. నెయ్యి వేసి వేపుకుంటే లైట్ దోరగా వచ్చేదాకా వేపుకొని అది పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అన్నీ రెడీ చేసేలోపు మా చెల్లి దుంపలు కోసిస్తుంది. దుంపలు పొయ్యి మీద వేస్తానులే, స్టవ్ ఖాళీగా ఉందని చెప్పి అంటే మా చెల్లి కోసిస్తుంది. నేనేం పొయ్యి మీద దుంపలు కూడా వేద్దామని అన్నీ వేపుతున్నాను. ఈలోపు దుంపలు ఇవాళ దుంపల వేపుడు, మొన్న దుంపలు కొద్దామని రెడీ చేసుకున్నాము. దుంపలు వేస్తున్నాను పొయ్యి మీద. దుంపల పొయ్యి మీద వేసేలోపు మా చెల్లి మా కోళ్ళు అన్నీ రెడీ చేసి ఇస్తారు. నేను ఈ పొయ్యి మీద అన్నీ వేపేసి ఇస్తే వాళ్ళు అన్నీ రెడీ చేసేలోపు నేను నూనె పెట్టేసి దానిలో అన్నీ వేపేసి వేద్దాము అన్నీ అదిగో రెడీ చేసుకుంటున్నాము. దుంపలు వేస్తున్నాను. ఈలోపు దుంపలు వేపుదామని మా చెల్లి ఈలోపు కోసి ఇచ్చేసింది కదా, దుంపలు మళ్ళీ నల్లగా అయిపోతాయి కదా అని చెప్పి దుంపలు వేపుతాను అని స్టవ్ కట్టేశాను. దుంపలు వేపడానికి రెడీ అయిపోయాను. వేస్తున్నాను దుంపలు వేపి ఈలోపు పొయ్యి మీద కొంచెం నూనె పెట్టుకొని, ఒక కూరే సరిపోయిద్దండి, ముగ్గురమేగా ఉన్నామని చెప్పి దుంపలు వేపుడు చాలే, చారు వద్దు, ఏమీ వద్దు, ముగ్గురికి ఈ కూర సరిపోయిద్ది అనుకొని వేసేసాము. చాలా బాగా వచ్చింది దుంపల కూర కూడా. మేము అన్నీ చేసి పక్కన పెట్టుకునేటప్పటికి మా హవి నిద్రలేసాడు. నిద్రపోయాడు కదా అని పని మొదలేసాం. ఈలోపు మా హవి లేచాడు. ఇక అవన్నీ నేను ఆ కూరలు అవి చేసేలోపు ఇక మా కోళ్ళను మా చెల్లి చెక్కలు చేసిస్తారు. పొయ్యి మీద ఇవన్నీ నూనె పెట్టుకున్నాను నేను. ఈ రెడీ చేసేలోపు ఆ కజ్జికాయలు వేపుతున్నా. కజ్జికాయలు వేపి చెక్కలు కూడా వేపేసేసి రెడీ చేసి
చెక్కలో పూరీ ప్లస్ ఉంటే పూరీ ప్లస్ మీద చేస్తారు, కానీ పూరీ ప్లస్ మాకు లేదండి. అందుకని కవర్ పెట్టి కవర్కి నూనె రాసి చెక్కలు ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చెక్కలు కూడా. అది లోటాతోనేమో మా కోడలు చేస్తుంది, మా చెల్లేమో గిన్నెతో చేస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా ఇలాగే ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మేము అందరికీ పూరీ ప్లస్ ఉండవు కదండి, ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకుంటే కూడా బాగానే వస్తాయి. అదిగో మా కోడలు కజ్జికాయలు కాల్చి ఇచ్చాను, టేస్ట్ చూడమంటే సూపర్గా ఉన్నాయి అంటుంది. అదిగో చెక్కలు కూడా కాల్చేసాను. చెక్కలో చక్రాలు రెడీ, చెక్కలో కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.